రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించింది. రవితేజ మాట్లాడుతూ సాధారణంగా తనకు ఏడుపు రాదని, కానీ ఈ సినిమా చూసి ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక తన కళ్ళు చెమర్చాయని తెలిపారు. తన కూతురు మోక్ష కూడా ఇరుముడి రీల్స్ చూసి ఎమోషనల్ అయి ఏడ్చేసిందని చెప్పారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ సినిమాకి ఆత్మ అని కొనియాడారు. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఇరుముడి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి రవితేజ, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్, సాశ్విక, బేబీ నక్షత్ర, సాయి కుమార్, కొమరంతో సహా టీం అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ శివ నిర్వాణ ఈ సినిమా కోసం చాలా మంచి ఆర్టిస్టుల్ని ఎంచుకున్నారు. కొమరం, భార్గవ్, కిషోర్ అందరూ సూపర్ గా చేశారు. చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అలాగే రమేష్ చంద్ర కూడా బాగా చేశారు. స్టూడెంట్స్ గా చేసిన అందరూ చక్కగా చేశారు. వాళ్ళందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఆ డైరెక్టర్ సాయి సురేష్ చాలా న్యాచురల్ గా ఆర్ట్ వర్క్ చేశారు. తను చాలా జెన్యున్ పర్సన్, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. అలాగే మా డిఓపి విష్ణు అమేజింగ్ వర్క్ ఇచ్చాడు. తను చాలా స్పీడ్ గా వర్క్ చేస్తాడు. అలాగే దినేష్ సీలేరులో అన్ని చాలా అద్భుతంగా చూసుకున్నారు. బాబా భాస్కర్, శేఖర్ మాస్టర్, మా డైరెక్టర్ శివ ఈ సినిమాకి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్ అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. సతీష్ తో ఇంకా చాలా సినిమాలు చేయాలని అన్నారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకి సోల్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యాజిక్ తో ఆటోమేటిక్ గా ప్రేక్షకులకు కళ్ళలో నీళ్లు వచ్చేసాయి. మా అమ్మాయి మోక్ష కూడా ఇరుముడి రీల్స్ చూసి ఏడ్చేసింది. మా నిర్మాతలు రవి, నవీన్ నాకు చాలా మంచి స్నేహితులు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి వాళ్ళు పడుతున్న ఆనందం మాటల్లో చెప్పలేను. వాళ్లతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కోవిడ్ లో తమిళ్, మలయాళ సినిమాలు ఎక్కువగా చూసాం. అవన్నీ రూటెడ్ ఉండేవి. అలాంటి కంటెంట్ చూస్తున్నప్పుడు మన దగ్గర కూడా అలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అని అనిపించేది. ఇరుముడికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇరుముడి సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం థియేటర్ కి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇరుముడి సినిమా చూడటానికి థియేటర్ కి రావటం కూడా చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఈ ఆనందం మామూలుది కాదు. నాది రాతి గుండె. నాకు సాధారణంగా ఏడుపు రాదు. రాజ్ కుమార్, హిరానీ సినిమాలు చూసేటప్పుడు ఏడ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇరుముడికి ఏడ్చాను. త్రినాథ్ పాత్ర గురించి ఇరుముడి అనే టైటిల్ శివ చెప్పగానే నెక్స్ట్ లెవెల్ అనిపించింది.